మనం 70,000 కోట్లకు చాలా అంటే చాలా లాగుతూ ఉంటే కూడా జరుగుతూ ఉంటే ఈయన 1,26,000 కోట్ల రూపాయల సంవత్సరానికి నేను చేసేస్తాను అని చెప్తా ఉన్నాడు. ఇంకా 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 6 పథకాలకు ఇంకా ఉన్నాయని చెప్తున్నాడు. మళ్ళా ఇంకా 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 6 పథకాలకు ఇంకా ఉన్నాయని చెప్తున్నాడు. అంటే నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, అంటే మనం 70,000కి కష్టపడతా ఉంటే 1,26,000 ఇప్పటికే మళ్ళా ఇంకా 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 ఏదో చెప్తానంటున్నాడు. అంటే నేను ఆలోచన చేయమని చెప్తాను. ప్రతి ఇంట్లో ఈ చర్చ జరగాలి. ఇంత మోసం చేసేదానికోసం ఈ దుర్బుద్ధితో ఈ బుద్ధితో ఈ మాదిరిగా మోసం చేయడం ధర్మమేనా? ప్రజలను ఇంత అబద్ధాలు ఆడడం, ఇంత కుట్రలు పనడం, ఇంత మాదిరిగా మోసం చేయాలనే ఆలోచనతోనే మోసం చేయడానికి కోసమే ఈ మాదిరిగా ఒక రంగురంగుల మేనిఫెస్టో తీసుకొని వచ్చి ఈ మాదిరిగా మోసం చేసే దిశగా అడుగులు వేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వాస్తవాలు కూడా ప్రజలకు చెప్పకపోతే ఇంకా నేను రాలేదే, చేసేయలేకపోతున్నాడు, డబ్బులున్నాయి, ఎందుకు చేయలేదు, నేను చేస్తా అన్నాడు కదా, నమ్ముకున్నాం కదా అనే ఫీలింగ్ వస్తున్నారు. అది కూడా చెప్పాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఒక 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు. ఒక 12,150 కోట్లు పోలవరానికి ఇచ్చారు. ఒక 11,114 కోట్లు రివైవల్కి ఇచ్చారు. సరే, మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కింద కొంత ఫండ్స్ ఇచ్చారు. కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి వెళ్ళకపోతున్నాను. కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే, డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఇస్తాం.